మేమొక్కసారి సీతామాత దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతకు మించి మాకెలాంటి కోరికలు లేవు. ఆంజనేయ, మీరు స్వయంగా తీసుకువెళ్ళి లవకుశులకు అయోధ్య నగరాన్ని చూపించండి. నాతో రండి బాలకులారా. అయోధ్య అతి సుందర నగరం. రాజమార్గాలు విశాలంగా ఉంటాయి. ప్రజలు సుఖశాంతులతో ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వ్యవసాయానికి అనువైన సస్యశ్యామల భూమి, పంటల్నిచ్చే ప్రకృతి కూడా శ్రీరామచంద్రునికి తోడుగా ఉంటుంది. అదెవరి మందిరం? తళతళా మెరుస్తోంది. అది మయా అనే మహాశిల్పి యొక్క కర్మాగారం. మేమొక్కసారి ఆ కర్మాగారాన్ని చూడొచ్చా? బాలల్లారా, అది మీరెందుకు చూడాలనుకుంటున్నారు? ఆ మహాశిల్పి గురించి గురువర్యులు వాల్మీకి మహర్షి చాలా ప్రశంసించారు. అందుకే ఆయన దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఆ మహాశిల్పి ముక్కోపి. నేను బయట ఉంటాను, మీరు వెళ్ళి కలిసి రండి. అలాగే. ఎంత బాగుందో. మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? మేము వాల్మీకి మహర్షి శిష్యులం. నా ఏకాగ్రతను భంగం చేయకండి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. క్షమించండి, మాకు చిన్న అనుమానం. దాన్ని మీరు తీర్చినట్లయితే మేం వెంటనే వెళ్ళిపోతాం. దయచేసి చెప్పండి, ఈ అద్భుత స్వర్ణ శిల్పం ఎవరిది? ఈ శిల్పం సీతాదేవిది. శ్రీరాముల వారు అశ్వమేధ యాగం చేస్తున్నారు. ఆ యాగంలో ఈ శిల్పాన్ని ఆయన పక్కన కూర్చోబెడతారు. అయోధ్యలోనే ఉందిగా, మరి శిల్పం దేనికి? లేదు, సీతాదేవి ఇక్కడ లేదు. ఒక తాగుబోతు చాకలి సీతామాత మీద కళంకం వేశాడు. దాన్ని ప్రజావాక్కుగా భావించి శ్రీరాముడు గర్భవతి అయిన సీతను త్యజించి అడవులకు పంపాడు. ఆ తర్వాత సీతాదేవి ఏమైందో ఎవరికీ తెలియదు. ఓహో, అదా అసలు సంగతి. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. శ్రీరాముడు మనకు సమాధానం చెప్పకుండా సభ నుంచి ఎందుకు వెళ్ళాడో. ఎంత విచిత్రమైన విషయం. దయామయుడు పురుషోత్తముడు అనుకున్న శ్రీరాముడు ఇంత కఠినాత్ముడా? పదండి వెళదాం. ఇలాంటి నిర్దయుడి రాజ్యంలో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. సీతామాత కుశలమే కదా? అయోధ్యలో ఎవ్వరికీ తెలియదు సీతామాత ఎక్కడుందో. అంటే శ్రీరాముడు నిర్దయుడు. అతని హృదయంలో కరుణ అనేది లేసముద్దేనన్నా. మనం అతని గురించి మాట్లాడుకోకుండా ఉండడమే ఉత్తమం. వివరంగా చెప్పు, అసలు ఏం జరిగింది? శ్రీరాముడు సీతమ్మను అనుమానించి మళ్లీ వనవాసానికి పంపాడట. పైగా అప్పుడు సీతమ్మ నిండు గర్భిణి అట. ఆ విషయం తెలిసి కూడా అయోధ్యలో వాళ్ళెవ్వరూ ఆమెకు ఎటువంటి సహాయం చేయలేదట. పాపం ఒంటరైపోయిందట. ఇంతకాలం భ్రమలో పడి శ్రీరాముడిని పూజిస్తున్నాం. నేటితో మన భ్రమ తొలగిపోయింది. ఇక మీదట మన జీవితంలో రామనామానికి ఎటువంటి విలువ లేదు. లవకుశులారా, ఇలా రండి. మీరంత పెద్దవారైపోయారా? శ్రీరాముణ్ణే విమర్శిస్తున్నారు. వృధా ప్రసంగాలు మాని బాధ్యతాయుతంగా ప్రవర్తించటం నేర్చుకోండి. కుశా, నువ్వు వెళ్ళి మంగళగౌరీదేవి పూజ కోసం తెత్తపత్ర కమలాలు తీసుకురా. అలాగే తీసుకొస్తానమ్మా. లవా, మిత్రులతో కలిసి అటు ఇటు తిరుగుతూ వృధాగా కాలం గడపటం ఆపి ఆశ్రమ రక్షణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించు. అలాగే అమ్మా.